బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా గులాబీ పార్టీ వరుస విజయాలతో తిరుగులేకుండా దూసుకుపోతున్న తీరుపై ప్రజలు విశేషంగా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో పరుగులు పెడుతున్న గులాబీ కార్ స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు కంగారెత్తిపోతున్నాయి. ఉప ఎన్నిక బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలవలేకపోతున్నాయి. దశాబ్దికి పైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు హక్కున చేర్చుకుంటూ వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరిగా నిలిచిన మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గోపీనాథ్ సారథ్యంలోని సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, జూబ్లీహిల్స్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఏ డివిజన్ కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా బీఆర్ఎస్ ప్రచారమే కనబడుతుంది. దివంగత ఎమ్మెల్యే గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీంతో ప్రచారంలో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది, అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. అన్ని డివిజన్లలో ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు అయితే ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. రోజు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రచారంలో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ వైపు అన్ని సర్వేలు బీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయింది. ఏది ఏమైనా సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. బీఆర్ఎస్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమైతే కనబడుతుంది. అటు బీఆర్ఎస్ కి సర్వేలన్నీ పాజిటివ్ గా రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అయితే దిక్కుతోచని స్థితిలో ఉంది. అటు ప్రచారంలో భాగంగా గ్రేటర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలలో అయితే జనం అయితే బ్రహ్మలంతా పడుతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వెల్లువెల్లా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వేల సంఖ్యలో బైక్ ర్యాలీని చేస్తూ స్వచ్ఛందంగా సంవత్సరాలు చేరుకుంటూ బీఆర్ఎస్ అయితే మద్దతు పలుకుతున్నారు. ప్రియతమ నాయకుడు కేటీఆర్ పై అభిమాన వర్షం కురిపిస్తుండటంతో రోడ్ షో దారులని గులాబీ రంగు జెండాలతో కలకలలాడుతున్నాయి. మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రచారానికి జనం నుంచి అయితే భారీ స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలను గుర్తిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి జయపడుతున్నారు. ఏం చేయాలో అయోమయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అసలు ఆయన పేరు ప్రకటించాలని సొంత పార్టీ నేతలు తప్పుపట్టారు. దీంతో హస్తం పార్టీలో కూడా వర్గపోరు జరుగుతూనే ఉంది. దీంతో ప్రచారంలో సైతం నేతలు ఎవరు కనిపించడం లేదు. అటు హస్తం పార్టీ ప్రచారానికి ప్రజలు అయితే స్వచ్ఛందంగా తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రచార సభలు అటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచార సభలకు జనం లేక వెలువెల్లబోతున్నాయి. కాంగ్రెస్ నేతలను ఎక్కడికెక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక సైలెంట్ గా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ కే కట్టడమే కాదు, రోడ్ షోలన్నిటికీ కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోపక్క గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ కూడా ఆయన సతీమణి సునీత వెంట కూడా ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధులో ఏదైతే సర్వేలన్నీ కేకే సర్వే కావచ్చు, వేరే ఏ సర్వేలు అయినా మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలిసి చెప్పాయి. ఏదైతే గత 10 ఏళ్లలో మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన సొంత పనులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేశారు. మాగంటి సేవలను ప్రజలైతే మర్చిపోవడం లేదు. ఏదైతే మాగంటి లేకపోవడం చాలా బాధాకరం. కానీ మాగంటి సతీమణి టికెట్ ఇవ్వడంతో మాగంటి సతీమణి నుంచి మేము అంతా ఉంటాం, గులాబీ పార్టీకి జై కోరుతామని బీఆర్ఎస్ కి అయితే జనాలు మద్దతు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఎప్పటికీ బీఆర్ఎస్ అయితే తమ
తమ మద్దతు ఉంటుందని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలైతే చెప్తున్నారు. మరోవైపు సర్వేలు చెప్పే విధంగా చూస్తే ప్రజలైతే మొత్తం బీజేపీ బీఆర్ఎస్ తోటి ఉన్నారు. ముగ్గురు కారే రావాలి అని ముక్త కంఠంతో మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ ప్రతిసారి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను నాయకత్వాన్ని బలపరిచారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. అటు ప్రచార హోరు కావచ్చు, ఇటు చేరికల జోరుతో బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా మారుతోంది. జూబ్లీహిల్స్ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరోసారి గెలుపు పక్క. ఈసారి కూడా ప్రజలు అభివృద్ధి, శాంతి, సంక్షేమానికి ఓటు వేయబోతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. గోపన్న చేసిన పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు.